హాయ్ అండి. టేస్టీగా, హెల్తీగా మిల్ మేకర్స్ కర్రీ అనేది వెజిటబుల్ పులావ్‌లోకి అండ్ చపాతీలోకి రెండిట్లోకి సెట్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానండి. లాస్ట్ టైం వెజిటబుల్ పులావ్ అనేది పక్కా కొలతలతో ఎలా చేయాలో అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 1 కప్ మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను అండ్ 15 మినిట్స్ పాటు హాట్ వాటర్లో సోక్ చేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో మట్టి ఉంటుంది, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. దాంట్లోకి తాలింపులు వేసుకుంటున్నాను. సాయిపప్పు ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఈ ఆనియన్స్ వచ్చేసి పెద్దవి 2 తీసుకున్నాను అండ్ 3 చిల్లీస్ తీసుకున్నాను అనమాట. వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. దాంట్లోకి కొంచెం కూడా పసుపు వేసేసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా కలిపేసేసుకొని కొంచెం సేపు మనకి ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే 2 టేబుల్ స్పూన్స్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఇక్కడ సోక్ చేసుకున్న మిల్ మేకర్స్ని స్ట్రైన్ చేసుకుంటున్నానండి. ఇలా మనం పిడికిలు బిగించి మనకి స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్లో చాలా మట్టి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టున్న టమాటా ప్యూరీని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 పెద్ద టమాటాస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు ఆనియన్స్ అనేవి అండ్ టమాటాస్ అనేవి మీరు ఎంత కర్రీ కావాలి అనేది కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను వెజిటబుల్ పులావ్కి 2 పూటలకి చేసుకుంటున్నానండి. ఇక్కడ వెజిటబుల్ పులావ్ అంటే మనకు కొంచెం కొంచెం వేసుకుంటాం కదా, కర్రీలాగా కాదు కదండి, సరిపోతుంది. ఆల్రెడీ మనం టమాటా ప్యూరీ అయిన తర్వాత కొంచెం వాటర్ తొలిపి పోసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకోండి. మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మిల్ మేకర్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్ మిల్ మేకర్స్కి 1 కప్ వాటర్ వేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టము, మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూను ఉప్పు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ 3 చిల్లీస్ వేసుకున్నాను కాబట్టి కారం 1 స్పూన్ సరిపోతుంది. అది కూడా పులావ్లోకి కాబట్టి మనకి అక్కడ కారం ఇక్కడ కారం అడ్జస్ట్ అయిపోతుందన్నమాట. మీరు ఒకవేళ నార్మల్ రైస్లోకి చేసుకోవాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేసుకోకుండా యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, అంతే అండి. టేస్టీగా మిల్ మేకర్స్ కర్రీ